మేషరాశి. అమ్మ, మొదటి రాసినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండిపోతుంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక ఒక పాదం. మేషరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం, ఎదురు చూస్తున్న విషయాల్లో ఆనందకరమైన వాతావరణం, అలాగే భాగస్వామితో కలిపి చక్కటి వాతావరణాన్ని ఇది చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల్లితో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, కొన్ని బహుమానాలు భాగస్వామికి ఇవ్వడం, అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాల కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా ఈ రోజుని మనం చెప్పచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆశించిన విషయాలలో కొంత ఎక్కువ శాతం శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆశించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీకు ఒక రకమైన గౌరవం పెరగడం, అలాగే సంఘంలో గుర్తింపు, దాంతోపాటుగా మీ యొక్క సొంత తోబుట్టులతో కానీ లేకపోతే ఆత్మీయులైన మిత్రులతో కానీ ఈ రోజున కలిసి కొన్ని కీలకమైన చర్చలు చేయడానికి ఆస్కారం, కొన్ని ప్రాజెక్ట్స్ గురించి ఆలోచనలు చేయడం అనేది, అలాగే ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఖర్చులను నియంత్రించుకుంటూ అవసరమైన చోటనే ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్లే విధంగా ప్రణాళిక ఏర్పరచుకోవడం అనేది చాలా వరకు మంచిది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాలలో ఆశించిన ఫలితాలు వచ్చినప్పటికీ అది చాలా వరకు మిశ్రమ ఫలితాలకు కూడా అవకాశం ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలు కానీ, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కానీ, వాటికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలు, వాటిలో పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు కీలకంగా చర్చలు చేస్తారు. నూతన పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. అలాగే ఇష్టమైన వ్యక్తుల కొరకు ఖర్చులు అధికంగా పెడతారు. అలాగే తెలియని హృదయాందోళన మొదలైన ఉన్నప్పటికీ వాటిని మీరు ఎలాగన్నా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఎక్కువ శ్రమ లేకుండానే పనులు కొంత సులువుగా అయిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఈ రోజున.